నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా. సిద్ధం పారి. తెలంగాణ గులాబీ పార్టీలు వైరస్, దానికి బీజేపీ పార్టీలు వ్యాక్సిన్. పాదయాత్ర షురూ చేస్తుందంట సంక్రాంతి పండుగకు. పబ్లిక్ అంటున్నారు గంతగానం ఆలస్యం ఎందుకు. దేశాన్ని దోసుకుంటున్నారంట గులాబీ లీడర్లు. ముక్కుసూటిగా చెప్పింది చేతిగుర్తు మాజీ మంత్రి. ఇంతకు ముందు తీసిలంట సినిమాలు, ఇప్పుడు చేస్తున్నారు మంచి రాజకీయాలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ షురూ. దగ్గరుండి మరి చేసిండు కేసీఆర్ సారు. చెప్పి చెప్పనట్టు, మాట్లాడనట్టు, ఉన్న విషయం ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా, మొత్తానికి అసలు ముచ్చట బయట పెట్టింది. గీ అక్క మాట్లాడు చాలా తక్కువ, కానీ గిట్లా మాట్లాడు గిదే తొలిసారి. ఇక కష్టపడ్డది ఒకలైతే సుఖపడ్డది ఇంకొకరు. ఇక రాను మోసం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేటట్టున్నారు. అవు మళ్ళా గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. చాలా ఎక్కువసేపు సోచాయించకురి. అసలు ముచ్చట ఏందో అయినరి. రోజొక్క మాట అట్లనే రోజుకో గమ్మత్తు ముచ్చట. మళ్ళీ గీ సార్ గురించి తెలియాలంటే గీ సార్ని ఒక్కసారి అరుచుకుంటే చాలు. ఇక ఉన్నాయి లేని అని చెప్పుకుంటూ పోతాడు. రాష్ట్రంలో ఏమైనా సపోర్ట్ చేయడు, అట్లనే మంచి చెడు ఏందని పట్టించుకోడు. ఇక మమ్మల్ని తట్టుకోలేక ఇంకో పార్టీ పెట్టిండు. వాళ్ళకు మనకు వైరస్ అసొంటోళ్ళు అయితే వాళ్ళకు మనం వ్యాక్సిన్ అసొంటోళ్ళమని అన్నాడు. ఇక ఇట్లా అన్నది ఎవరో కాదు, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్. ప్రజలకు దేశ ప్రజలకు వైరస్ కావన్నా, దాన్ని నుంచి వ్యాక్సిన్ కావన్నా ఆలోచించుకోండి. మేము గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, బెంగళూరు డ్రగ్ కేసు కానీ, హైదరాబాద్ డ్రగ్స్ కేసు కానీ 80% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని విచారణ జరపాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, ఆ కేసు తిరిగి చూడాల్సిందే. ఎవరు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు, దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది, ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, ఎట్లా పెడతారు? విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, వాటిని కూడా విచారణ జరపాలి. ఎవరొకరిని వేరే దేశం కేసు పెట్టి మామ అనిపిస్తారు, వేరే పడికొచ్చి ఈ కేసు క్లోజ్ ఇక. అందరూ ఏమంటారు టీవీలలో, విదేశాలకు సంబంధించి ఫలానా దేశస్తులను కేసు పెట్టమని చెప్పి బ్రేకింగ్. ప్రజలు ఇదే అయిపోయింది అనుకుంటారు ఫైనల్. కానీ దాన్ని వెనక జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేము. మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేసి మనం గుర్తిస్తలేం. ఈ కేసు వెనుక ఎవరున్నారో మనం గుర్తిస్తలేం. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరో గుర్తిస్తలేం. దాని చర్చ జరగలేదు. ఇక సార్ గిట్లా పాదయాత్ర చేసుకుంటా తెరాసలో ఉన్న కొంత ఎమ్మెల్యేలను చేసిన తప్పులు బయట పెడతలేడు. అట్లనే వాళ్ళని ఎందుకు సీఎం సార్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అట్లనే హైదరాబాదు, బెంగళూరు డ్రగ్స్ కేసు ముచ్చట కూడా మేము విడిచిపెట్టాము. అట్లనే ఇవాళ మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది మన అందరికి ఒక వైరస్ అయితే దానికి ఇరుగుడు ఎవరో కాదు, మన కమలం పువ్వు పార్టీ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే వ్యాక్సిన్ అన్నట్టు బండి సంజయ్ సార్ అన్న ముచ్చట గింత అయినా అందులో పెద్ద అర్థమే ఉన్నది. అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ అనే వైరస్ కూడా జల్దీ తెలంగాణలో పోవాలి అని కామెంట్లు పెడుతున్నారు ముచ్చటిన్న జనాలు. రోజుకో మాట, గట్లనే రోజుకో గమ్మత్తు ముచ్చట. మళ్ళీ గీ సార్ గురించి తెలవాలంటే గీ సార్ నోపారి అరుచుకుంటే చాలు. ఇక ఉన్నాయి లేని అన్ని చెప్పుకుంటూ పోతాడు. రాష్ట్రంలో ఏమైనా సపోర్ట్ చేయడు, గట్లనే మంచి చెడు ఏందని పట్టించుకోడు. ఇక మమ్మల్ని తట్టుకోలేక ఇంకో పార్టీ పెట్టిండు. వాళ్ళు మనకు వైరస్ అసొంటోళ్ళు, ఇక ఐటంక మనం వాళ్ళకు వ్యాక్సిన్ అసొంటోళ్ళం. ఓ అంత చెప్పినా కానీ అసలు ఎవరన్నారో చెప్పలేదు కదా. చూడురి మీరే. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే పాదయాత్రలు అట్లనే పార్టీ మారే ఆలోచనలు నడుస్తున్నాయి. పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు, అట్లనే కొట్టుకుంటారు. కానీ మేము అట్లా చేయలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, అట్లనే మమ్మల్ని ఎందుకు ముందరి పోనిస్తలేరు, అయ్యో ఆడపిల్ల అని కూడా ఆలోచిస్తలేరు. అసలు మీ ముచ్చటేంది, మీ కథ ఏంది, మొత్తానికి అసలు ఏం చేయాలనుకుంటున్నారని మంచి గరమైన ముచ్చట మాట్లాడుకుంటూ వచ్చింది షర్మిలక్క. హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మరొక్కసారి కేసీఆర్ సర్కార్కి మొట్టికాయలు వేసి మరీ చెప్పడం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు మా పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అసలు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా చేసిన దాన్ని నేను. కేసీఆర్ గారి గుండాలే మా మీద దాడి చేసి నా బస్సు తగలబెట్టి, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టి, మా వాహనాలను ధ్వంసం చేసి, మా వాళ్ళను కొట్టి నానా బీభత్సం సృష్టించి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది వాళ్ళు. బాధితురాలైన నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. దానికోసం పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఇక్కడ నా బండిలో నేను కూర్చుని ఉండగానే నా బండిని టో చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను గంటల తరబడి ఉంచి ఆఖరికి పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు. ఏది ఇలా అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే, ఆమరణ దీక్ష చేస్తుంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలీసుల చేత మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా కర్ఫ్యూ విధించి, కర్ఫ్యూ దేనికి విధిస్తారండి? ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో, ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానీకుండా పోనీకుండా వందల మంది పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలను అయితే ఇక మెడబట్టుకొని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇలా అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు. నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చేయడం జరిగింది. నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది, ఇంట్లో దించడం జరిగింది. ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది. కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి, నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు. ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఓపిక పట్టినా పోలీసులను కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని మాకు అర్థమవుతున్నా, ప్రతి స్టేజ్లో మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని పోలీసులు మాకు చెప్తున్నా, ఎంత సహనంగా ఉన్నా ఈ పోలీసు బ్రూటాలిటీ మాత్రం ఆగటం లేదు. పాపం పోలీసులు తప్పు కాదు, వాళ్లకు పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు మా మీద ఇలా ప్రవర్తిస్తున్నారు అని మాకు మేము ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇది శృతి మించిపోతుంది. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు నన్ను టార్గెట్ చేసి పోలీసులనే ఆయన కార్యకర్తలుగా, వాళ్ళ జీతగాళ్ళలా, కీలు బొమ్మల్లా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్కున్న మర్యాదను మొత్తానికే తీసేశాడు కేసీఆర్ గారు. ఇక మాకు తప్పట్లేదు కాబట్టి ఈరోజు నన్ను పోలీసులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయడానికి నిర్ణయించుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నన్ను కనీసం అడుగు బయట పెట్టనివ్వడం లేదు, కనీసం హైకోర్టుకు వెళ్దామంటే అనుమతి లేదు. ఫ్యామిలీ పరంగా నేను ఏమైనా పనులు చేసుకున్నామని హౌ మరి షర్మిలక్కన్న ముచ్చట్లో కూడా ఇంత న్యాయం ఉన్నది. మొన్నటి సంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో పోలీసులు మొత్తం సిఎస్ఆర్ కంట్రోల్లోనే ఉన్నారు. ఎట్లా చేస్తే అట్లా కట్టుబడి ఉంటున్నారు. కట్టుబడి ఉండాలి కానీ ఆడపిల్లని కట్టుబడేద్దని అంటున్నారు ముచ్చటిన జనాలు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. అట్లనే వారు కీడు బొమ్మలే కాడుకుంటున్నారని ఎంతో సహనం ఉన్నా మా పైన వేధింపులు ఆగుతలేవు. అట్లనే లాంచ్ మోస్ట్ పిటిషన్ హైకోర్టు పోయినా కూడా అక్కడ కూడా న్యాయవాదులు పోతే మమ్మల్ని ఆపుతున్నారు.
అరే ఆఖరి కుటుంబ పరంగా ఏమైనా పనులు చేసుకుందామని కూడా పనులు చేసుకొని ఇస్తలేరు. నా సొంత హక్కులను నేను వాడుకోవద్దా అని మస్తుకరం అవుతున్నాయి శర్మిలక్క. ఇక ఎవరేమన్నా నేను మాత్రం పోలీస్ శాఖ మీద కేసేస్తా అని చెప్పుకుంటూ వచ్చింది. ఆఖరికి ఎవరు ఏం చేసినా మాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మళ్ళీ రాజశేఖర్ బిడ్డగా సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ పాదయాత్ర సూర్యేస్తానని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా గట్ల ఆడపిల్లని ఇబ్బంది పెట్టుడు, అట్లనే ఆడపిల్లని ఎటు వెళ్ళకుండా పోలీసులతో కాపలా పెట్టుడు పద్ధతి కాదని అంటున్నాం ముచ్చటిన్న పబ్లిక్. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే పాదయాత్ర లొల్లీలు గట్లనే పార్టీ మారే ఆలోచనలు నడుస్తున్నాయి. పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు, గట్లనే కొట్టుకుంటున్నారు. కానీ మేము అట్లా చేయలేదు కదా, మరే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, గట్లనే మమ్మల్ని ఎందుకు ముందటికి ఓనిస్తలేరు, అయ్యో ఆడపిల్ల అని కూడా ఆలోచన చేస్తలేరు. అసలు మీ ముచ్చట ఏంది, మీ కథ ఏంది, మొత్తానికి ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇవన్నీ నేను అనలేదుల్లా, ఇంకా మేడం అన్నదో సరే నూరి చెప్పనట్టుగా మాట్లాడినట్టుగా ఉన్నది విషయం కూడా లేనట్టుగా మొత్తానికి అసలు ముచ్చట బయట పెట్టింది. ఈ అక్క మాట్లాడు చాలా తక్కువ, కానీ ఇట్లా మాట్లాడు గిదే తొలి సూరి. కష్టపడ్డది ఒకరు, సుఖపడ్డది ఇంకొకరు. ఇక రాను మోసం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఉన్నారు. హౌ మళ్ళీ ఈ ముచ్చట అన్నది ఎవరో కాదు, ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కొండ సురేఖ మేడం. అందరికీ నమస్కారం. మొన్న సిబిఐ విచారణ జరిగిన తర్వాత మరి నిన్న పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి మీటింగ్ పెట్టడం, దాని విషయంలో నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అప్పుడే జాగృతిని పెట్టి దేశ విదేశాల నుంచి కూడా కోట్లాది రూపాయలు మరి కలెక్షన్లు చేసి ఆ జాగృతి పేరుట డబ్బు దండుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇంకా ఆ తర్వాత ప్రభుత్వాలు రెండోసారి వచ్చినాక ఇంకా జాగృతితో ఏం అవసరం లేదులే అని చెప్పేసి కంప్లీట్గా జాగృతిని పట్టించుకోవడం మానేసింది. జాగృతిలో ఉన్నప్పుడు బతుకమ్మ పేరిట మరి అన్ని దేశాల్లో కూడా బతుకమ్మ ఆడి అక్కడ కూడా కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆమె మీద కేసు పెట్టారు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ రేపు ఇంకేదో నోటీస్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అరెస్ట్కి కానీ దారి తీస్తుందో అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఈరోజు జాగృతిని మళ్ళీ రంగంలోకి దింపింది. అంటే తన వెంట జాగృతిని పెట్టుకొని సిబిఐ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కవిత గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నానమ్మా, మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు జాగృతిలో అంటే మేధావులు మాట్లాడడం లేదు. మళ్ళీ దేశం కోసం మనం అందరం కూడా గతంలో తెలంగాణ కోసం ఏ విధమైతే పోరాటం చేసినామో చెయ్యాలి అని చెప్తా ఉన్నాం. అమ్మ తల్లి, తెలంగాణ కోసం పోరాటం చేసి వందలాది మంది విద్యార్థులు ఇతరులు చనిపోతే ఈరోజు లాభపడ్డది ఎవరమ్మా? ఈరోజు మీ కుటుంబం లాభపడ్డది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వారి బాధ చూసి, వారి మరణాలు చూసి తెలంగాణ అవసరాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను దోపిడీ దొంగల్లాగా ఈరోజు మీ కుటుంబం దోచుకు తిన్నది. ఇంకా తినడానికి ఏమీ లేదు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇక అందుకని దేశం మీద పడ్డారు. భారత రాబరీ పార్టీ ఇది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరీ పార్టీ. ఇక్కడ రాబరీ అంతా అయిపోయింది, ఇంకా భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, భారత రాబరీ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్తా ఉన్నావు మేధావులు మాట్లాడాలి, మళ్ళీ పోరాటం చెయ్యాలి భారతదేశం. మేధావులు ఎప్పటి నుంచి మాట్లాడడం మానేశారు తల్లి? కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచే మాట్లాడడం మానేశారు. ఎందుకు అంటే కేసీఆర్ ఎవరి విషయాలు కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. మేధావులే కాదు, పత్రికలు కూడా మాట్లాడడం మానేశాయి. ఎందుకంటే
ఏ పత్రిక మాట్లాడితే అదన్నట్టు అసలు ముచ్చట ఇక జాగృతిని అడ్డు పెట్టుకొని సిబిఐ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ కవితక్క గిట్లా చేస్తుందని ముఖ్యమైన ముచ్చట ముక్కసూటిగా చెప్పింది. ఇక మరి తెలంగాణలో తెరాస పార్టీ అధికారం వచ్చినాక ఎన్నెళ్ళేంది అలా జాగృతి గురించి మాట్లాడింది, అట్లనే మంచి సైడ్ చెప్పుడేందని గమ్మత్తుగా గట్టి సవాల్ ఇసిరింది. ఇవాళ మళ్ళీ సిబిఐ ఆఫీసర్లు ఇంటి ముందరకు వచ్చేసరికి ఇలా జాగృతిని కూడా ముందర తెస్తున్నారని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇలా అసలు వార్త ఏంటంటే జాగృతి పేరుతోటి ఎమ్మెల్సీ కవితక్క కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నదట. ఇక ఈ ముచ్చట గిట్లుంటే ఏదేమైనా కొండ సురేఖక్క దాంట్లో కూడా ఇంత న్యాయం ఉన్నది. ఒకప్పుడు తెలంగాణ కోసం కష్టపడి పనిచేసింది, పానాలు తీసుకున్నది ఒకలైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సుఖాలు అనుభవించేది ఇంకోగలు. అట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. మళ్ళీ ఎన్నలేంది ఇలా మళ్ళీ జాగృతి పేరుతో మళ్ళీ మీటింగులు పెట్టుడేంది, ఇట్లా తెలంగాణ పబ్లిక్ మోసం చేసుడేందని ఐటంక దేశాన్ని వెళ్ళుడేందని పబ్లిక్ అంటున్నారు. ఇప్పుడు కొన్నేళ్ల సంధి రాజకీయాలు ఉన్నోళ్ళు వీళ్ళ పార్టీ కోసం గట్లనే పదవుల కోసం కొట్టుకుంటున్నారు, అట్లనే తిట్టుకుంటున్నారు అంటే అదో లెక్క ఉంటుంది. కానీ నాడు మా సినిమాలు ఉండాల్సిన హీరోలు గట్లనే హీరోయిన్లు గిట్లా రాజకీయాలకు వచ్చుడేందో ఐటంక మళ్ళీ వీళ్ళు తిట్టుకునుడేందో ఏం రాజకీయమో ఏమో గట్ల చూస్తున్నారేంది. గీ ముచ్చట నేను అనలేదు కదులా, పబ్లిక్ అంటుంటే ముచ్చటిన్నా గందికే పట్టుకొచ్చిన మీకోసం. ఇప్పుడు కొన్నేళ్ల సంది రాజకీయాలు ఉన్న వాళ్ళు ఇలా పార్టీ కోసం అట్లనే పదుల కోసం కొట్టుకుంటున్నారు, అట్లనే తిట్టుకుంటున్నారు, అదో లెక్క ఉంటుంది. కానీ ఈ నడుమ సినిమాలు ఉండాల్సిన హీరోలు అట్లనే హీరోయిన్లు రాజకీయాలు వచ్చుడేందో హైటాంకి ఇల్లు తిట్టుకునుడేందో ఏమో. ఆయన వీకెండ్ పీకే లాగా ఎప్పుడు షూటింగ్ గ్యాప్ ఉంటే అప్పుడు 1 hour 2 hours వచ్చి ఏదో ప్రెస్కి ఒక న్యూస్ ఇచ్చేసి లేదా ఒక 2 ఫోటోలు ట్విట్టర్లో పెట్టేసి యుద్ధానికి రెడీ, నేను రెడీ, నా నారాహి వారాహి రెడీ అని చెప్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అంటే 2.5 గంట, అది కూడా ఫ్లోలో ఉండాలి, కరెక్ట్ కంటెంట్ ఉండాలి, ప్రజల మనసుకు హత్తుకుంటేనే సూపర్ హిట్ అవుతుంది. లేకపోతే పిక్చర్ ఎట్లా అట్టర్ ఫ్లాప్ అవుతుందో ఈరోజు జనసేన పార్టీ కూడా పెట్టి ఎలక్షన్స్కి పోకుండా వేరే పార్టీ జెండాలు మోసి వాళ్ళకు ఓట్లు వేయమన్నప్పుడే అది అట్టర్ ఫ్లాప్ సినిమా. కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా వెహికల్ కొనో లేదా తాను కొత్తగా ఏదో కలర్తో షర్ట్ వేసుకొని వస్తే ఇక్కడ ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కావలసిన అన్నిటినీ ఒక బిడ్డలాగా ఈరోజు జగన్ గారు చూస్తున్నారు. ఆయన చూడటమే కాకుండా మా అందరితో అంటే ప్రజాప్రతినిధులు సచివాలయ స్టాఫ్తో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా లబ్ధిదారుడు పేదవాడైతే అన్నీ అందాలి, అందరికీ అందాలి, నాకు ఓటు వేయకపోయినా అందాలి అని చెప్పి అంత సిన్సియర్గా ఆయన చెప్తున్నప్పుడు ఆయన కాదని ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించే పరిస్థితి ప్రజలు తీసుకురారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారితో సహా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు జగన్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటేనే ఎంత విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు గుర్తించారు. మరి ఈరోజు సీనియారిటీ లేకపోయినా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల్లోనే బెస్ట్ 5 మంది సీఎంలలో దేశంలోనే ఒకరిగా నిలిచే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు చాలా గట్టిగా బలంగా ఉన్నారు. అందుకే జగన్ గారు కూడా 175కి 175 కాన్ఫిడెంట్గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదన్నట్టు అసలు ముచ్చట ఇక మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ మొన్న ప్రచారం కోసమని కొత్త బండి సురు చేసిండు. ఇక చాలా మంది రాజకీయ నాయకులు మస్తు మాటలు అన్నారు, అట్లనే మంచి చెడులు కూడా మాట్లాడిండు. కానీ రాజకీయ నాయకులు అంటే మాట్లాడేది దానికో లెక్కున్నది. ఒకప్పుడు సినిమాల కోసం పనిచేసిన వాళ్ళు, అట్లనే మంచి చెడు తెలిసిన వాళ్ళు ఇలా పదవుల కోసం అట్లనే పార్టీల కోసం ఒకరికోలు తిట్టుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. ఇక మా పవన్ కళ్యాణ్ సార్ని ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని మంత్రి మేడం కూడా గర్వం గరుచుకున్నారు. మా పవన్ కళ్యాణ్ సార్ను ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని మంత్రి రోజా మేడం మీద కూడా మస్తు గరమైళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులు అట్లనే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు.
ఇగో ఇవ్వలా ఇవాళ మన అదుర్స్ న్యూస్. మళ్ళీ రేపు మంచి మంచి అదుర్స్ ముచ్చట్లు పట్టుకొస్తా. పోయేస్తా మరి. నమస్తే.